కొలెస్ట్రాల్ అందరూ అనుకున్నంత చెడ్డదా? దీని వెనకున్న అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్రశ్న. అధిక కొలెస్ట్రాల్ నిజంగా ఒక జబ్బా? తెలుసా? మన శరీరం రోజు 3000 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. ఇది చాలా ఎక్కువ. మరంత డేంజర్ అయితే మన బాడీ దాన్ని ఎందుకు అంతలా తయారు చేసుకుంటుంది? ఎందుకంటే కొలెస్ట్రాల్ విషం కాదు, మన శరీరానికి చాలా అవసరమైన ఒక బిల్డింగ్ బ్లాక్. చూడండి, కణాల నుంచి హార్మోన్ల వరకు అన్నిటికీ కొలెస్ట్రాల్ చాలా అవసరం. సింపుల్గా చెప్పాలంటే కొలెస్ట్రాల్ను డెలివరీ ట్రక్లుగా ఊహించుకోండి. హెచ్డిఎల్, ఎల్డిఎల్ అనేవి కొలెస్ట్రాలే కాదు, అవి కొలెస్ట్రాల్ను మోసుకెళ్లే ట్రక్కులు అంతే. అయితే ఈ డెలివరీ ట్రక్కుల్లో కూడా తేడా ఉంది. అన్నీ ఒకేలా ఉండవు. అసలు విలన్ చిన్నగా దట్టంగా ఉండే ఎల్డిఎల్ అదే సమస్యలకు అసలు కారణం. అంటే హై కొలెస్ట్రాల్ ఒక లక్షణం మాత్రమే, అసలు కారణం వేరే ఉంది. చక్కెర ఎక్కువగా తినడం, ఒత్తిడి ఇలాంటివి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. మరి అలాంటప్పుడు కొలెస్ట్రాల్ను బలవంతంగా తగ్గిస్తే ఏమవుతుంది? ఏమేమా నష్టాలున్నాయా? రోగనిరోధక శక్తి తగ్గడం నుండి హార్మోన్ల సమస్యల వరకు చాలా రావచ్చు. ఒక స్టడీ ప్రకారం పెద్ద వయసు వారిలో తక్కువ కొలెస్ట్రాల్ మరణాల రేటు పెంచుతోంది. అంటే మనం మొదట్నుంచి తప్పుడు ప్రశ్న అడుగుతున్నామన్నమాట. అసలు సరైన ప్రశ్న ఏంటంటే, తక్కువ కొలెస్ట్రాల్తో బతకడం సేఫా?